ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చేయబోయే రెసిపీ ఇడ్లీ. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా 1 కప్పు మినపప్పు, 2 కప్పుల ఇడ్లీ రవ్వని తీసుకోవాలి. ఇలా మినపప్పుని ఒక బౌల్లో వేసేసి వాటర్ పోసి 4 అవర్స్ నానబెట్టుకోవాలి. అదేవిధంగా ఇడ్లీ రవ్వని కూడా బౌల్లో వేసేసి వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వని నానబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో మినపప్పు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మధ్యలో కూల్ వాటర్ కొద్దిగా వేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మినపప్పుని ఒక బౌల్లో వేసేసి ఇంతకుముందు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని కూడా వాటర్ లేకుండా పిండి మినపప్పులో వేయాలి. ఈ రెండు మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసేసి నీళ్ళు మరగనివ్వాలి. నీళ్ళు మరిగేలోపు మనం ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని అందులో ఆయిల్ డ్రాప్స్ వేసేసి ఇలా ఒక్కొక్క దాంట్లో ఆయిల్ డ్రాప్స్ ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు ప్లేట్స్కి అతుక్కోకుండా తీసేటప్పుడు ఈజీగా వస్తాయి. తర్వాత ఇడ్లీ పిండిలో రుచికి తగినంత సాల్ట్ వేసేసి ఇడ్లీ పిండిని ప్లేట్లోకి వేసుకోవాలి. ఇడ్లీ పిండిని ప్లేట్లో వేసేటప్పుడు మొత్తం ప్లేట్ నిండా కాకుండా హాఫ్ వరకు వేయాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇడ్లీ పైన హోల్స్ వచ్చే విధంగా ఇలా ఇడ్లీలని అమర్చుకోవాలి. ఇలా అమర్చుకోవడం వల్ల ఆవిరికి ఇడ్లీలు మెత్తగా ఉడుకుతాయి. ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసి మూత పెట్టేసుకొని విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో, ఈజీగా వెళ్తున్నాయి. ఇలా ఇడ్లీలను తీసి హాట్ బాక్స్లో వేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్ ఇడ్లీలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.